मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ తెలుసు. नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांतము చేసి అజ్ఞానాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము। नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై। మురళీధర్ గారు జై బాబా అండి. జై బాబమ్మ, జై బాబా. చక్కగా ప్రార్థనా గీతంతో స్వామి వారిని ఆహ్వానించుకున్నాం. ఆయన ఆశీనులు అయి ఉన్నారు చక్కగా. ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో సంకీర్తనతో ఆయన ఆనందింపజేయడానికి ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అమ్మ ఉమారాణి గారు మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. अवतार मेहर बाबा की जय। जय बाबा। जानवी मनसायंतटी दानवी मनसा जानवी मनसायंतटी दानवी मनसा यंतटी दानवी मनसा జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్చితివా జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్చితివా జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా జానవే మనసాయంతటి జానవే మనసా ఎంతటి దానవే మనసా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులము కారణమా పావన గుణము కారణమా కులము కారణమా పావన గుణము కారణమా
జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా దేవుడేడని అంతు తెలియని దేశమేగితివా దేవుడేడని అంతు తెలియని దేశమేగితివా లేసమెరుగవురా శ్రీ మెహరుని దేవుడని అనరా లేసమెరుగవురా శ్రీ మెహరుని దేవుడని అనరా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా మతము మారిన దేవుడొకడను గతము మరువకుమా మతము మారిన దేవుడొకడను గతము మరువకుమా మతము కారణమా మానవ మత కారణమా మతము కారణమా మానవ మత కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా. జై బాబా. జై బాబా అండి మురళీధర్ గారు. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. అందరికి జై బాబా. జై బాబా. మంచి కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎందుకంటే బాబా ఆయన అవతార కాలంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనస్సు తర్వాత కపటం ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యంగా చెబుతూ వచ్చేవారు పదే పదే. మనస్సు కపటం ఈ రెండిటి గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. అంటే ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికి కూడా ఆయనకే ఆ రెండు విషయాల మీద ప్రత్యేకమైన దృష్టి ఏర్పడిందంటే మరి ఇంక సాధారణమైన మన సంగతి వేరే చెప్పనక్కర్లా. ఎందుకంటే శాస్త్రంలో కూడా ఉంది, మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయో అని. బంధానికి మోక్షానికి మనస్సే కారణం. అంటే ఫ్రీడమ్ గా ఉండాలన్నా, బైండింగ్ అయిపోవాలన్నా దానికి కేవలం మనస్సే. అన్నింటికీ మనస్సే మూలం, మనస్సే మార్గం కూడా శాస్త్రం ప్రకారం. అందుకే భగవద్గీతలో కూడా మీకు డంకా బజాయించి మరీ చెప్పాడు బాబా గతావతారం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. జీవుని మనస్సును నేనే అని స్పష్టంగా చెప్పేశాడు ఆయన భగవద్గీతలో. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఉపయోగించడంలోనే తేడా కనిపిస్తోంది. అన్ని విషయాల్లో కూడా తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు మనం గమనిస్తే ప్రతి విషయంలో కూడా మనస్సు ప్రమేయం కనిపిస్తుంది మనకి. అందులో పర్టికులర్గా మతానికి సంబంధించి, దైవానికి సంబంధించి మనస్సు మరీ విజృంభించేస్తుంది అన్నమాట. అందుకే ఈ రచయిత కూడా జానవు అంటాడు మనస్సుని, జానవే మనసా అంటాడు. అంటే ఎంతగా మనిషిని ఓవర్టేక్ చేసిందో ఈ మనస్సు స్పష్టంగా బోధపడుతుంది అన్నమాట. ఎంతగా మనిషిని ఓవర్టేక్ చేస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది. వీటిని దాటి తట్టుకోలేక చాలా రకాలుగా అయిపోతూ ఉంటారు మనుషులు. మతం మారితే భారతదేశంలోనే ఉంటూ, భారతదేశంలోనే పుట్టి, హిందువులుగా పుట్టి కూడా
వేరే మతం స్వీకరించే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు మనం గమనించినట్టయితే. యథార్థానికి దైవం ఒక్కడే. మనం ఏమిటంటే విధానాన్ని మార్చాం అంతే. ఇప్పుడు చూసారా, ఎల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేయకపోతే హోమియోలోకి వెళ్తాం. ఇంగ్లీష్ మెడిసిన్ సరిగ్గా పనిచేయట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, హోమియోలో ఎలాగుంటుందో చూద్దామని అందులోకి వెళ్తారు. కానీ అక్కడ వ్యక్తి ఒకడే. అతడు తన తాలూకా నివారణ విధానాన్ని మార్చుకున్నాడు అంతే. అలాగే దైవం సనాతనంగా మనం గమనించినట్టయితే బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, వేదాలు కానీ ఏది చెప్పినప్పుడు కూడా దైవం ఒక్కడే. ఆయన లక్షణాలు ఒకలాగే చెప్తున్నాయి, ఎక్కడ తేడా లేదు. కానీ ఈ మతం అనే ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత మనస్సు తాలూకా ప్రకోపం వల్ల పరిపరి విధాలుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. అందుకే 17వ శతాబ్దం అనుకుంటాను, అరిస్టాటిల్ మహాశయుడు ఒక సందర్భంలో అంటాడు, మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ బీయింగ్ అంటాడు ఆయన. టైగర్ని క్రూయల్ వైల్డ్ యానిమల్ అన్నారు. అలాగే ఈ డీరు, కౌ వీటినేమో టేమ్డ్ యానిమల్స్ అన్నారు. అలాగే మనిషి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ బీయింగ్ అన్నారు. కారణం ఏమిటి? బికాజ్ ఆఫ్ మైండ్ అన్నమాట. అందుకే బాబా మనస్సుకు ప్రత్యేకంగా చూడమన్నారు. అందుకే దాన్ని జాగ్రత్తగా ట్రైనప్ చేసి నీ అదుపులో ఉంచుకునేలాగా చెయ్యు. దాన్ని తొలగించుకోవడం మాత్రం జరగదు. తొలగిస్తే అయితే మస్తుగానైనా మారిపోతాడు, లేదా పరమాత్మగానైనా మారిపోతాడు. దాన్ని అనుసరిస్తూ తనకు అనుకూలంగా మార్చుకుంటూనే ఈ ప్రాపంచికంగా ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో ముందుకు కొనసాగడానికి దాన్ని ఉపయోగించుకోవాలి అన్నట్టుగా చెప్పారు తన 75 ఏళ్ల అవతార కాలంలో. అందుకని యథార్థానికి అందుకే మనస్సును దైవంగా కూడా కొంతమంది ఆరాధిస్తారు. ఒక భజనలో కూడా ఎక్కడో అలాగే ఉంది, మనహి దేవత మనహి ఈశ్వర్ అని ఒక భజనలో ఉంది స్పష్టంగా. మనస్సే దేవుడు అంటారు ఆ విధానంలో. ఎందుకు? మనల్ని తెల్లవారి నుంచి రాత్రి నిద్రించేంత వరకు మనం చేసే ప్రతి చర్య మనకి ఏ విధంగా ఉండాలో నిర్ణయించేది మనస్సే. అయితే అది మరీ విజృంభిస్తే ఏమవుతుంది? మన మీద ఆధిపత్యం సాధిస్తుంది. అందుకే అదే బాబా అన్నారు, అది నీకు లేవుగా ఉండాలి కానీ మాస్టర్గా ఉండేలా చూసుకోవద్దు అంటారు బాబా. ఆ విధంగా మనస్సుని మనకు అనుకూలంగా ఉంచుకుంటూ అది భగవంతుని వైపు తిరిగేలా చేయడానికి కావలసిన విధానం ఏదైతే ఉందో, ఈ విధంగా ఈ చిన్న పరికరం ద్వారా మనం వారానికి ఒకసారి మనం చేస్తున్న ప్రక్రియ అదే. మనకు తెలియకుండానో తెలిసో పరోక్షంగాను ప్రత్యక్షంగాను మనం చేస్తున్న ప్రక్రియ అదే. ఆ మనస్సును బొజ్జగించి ఆత్మని, హృదయాన్ని ఆయన వైపు నడిపిస్తూ ఆయన తాలూకు అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తున్నాం. జై బాబమ్మ. మంచి కీర్తనతో ప్రారంభించాము ఇవాళ. జై బాబా. జై బాబా. మా వాణి మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. మండవెల్లి వాణి గారు. అమ్మా జై బాబా అమ్మా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మా. అవతార్ మెహర్ బాబా की जय। రే పవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని, ప్రేమించిన చాలుననే, మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదర, జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదర, రేపవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని, ప్రేమించిన చాలునని, మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదర,
జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదర తనువున కలిగే తపనది చూడు మెహరుని పలుకుచు క్షణ క్షణము తనువున కలిగే తపనది చూడు మెహరుని పలుకుచు క్షణ క్షణము పలుకు పలుకులో పరవశించు నీ ఎదసవ్వడులను వినగలుగు పలుకు పలుకులో పరవశించు నీ ఎదసవ్వడులను వినగలుగు మురిసిపోదువు సోదరమై మరచిపోదువు సోదరా మురిసిపోదువు సోదరమై మరచిపోదువు సోదరా రేపవలు మెహరని మెహరు బాబాయ్ అని తలచిన చాలునని ప్రేమించిన చాలుననే మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా అంతిమ క్షణమున మెహరని సవ్వడి ఎదలోతులలో స్థిరమైతే అంతిమ క్షణమున మెహరని సవ్వడి ఎదలోతులలో స్థిరమైతే లక్షలాది నీ జన్మలు తరుగును జన్మల లక్ష్యము నెరవేరు లక్షలాది నీ జన్మలు తరుగును జన్మల లక్ష్యం నెరవేరు మెహరు దేవుని మాట ఇది యుగవతారుని వాక్కు ఇది మెహరు దేవుని మాట ఇది యుగవతారుని వాక్కు ఇది రేపవలు మెహరని మెహరు బాబాయ్ అని తలచిన చాలునని ప్రేమించిన చాలునని మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక మెహరు దేవుని మెహరు ప్రేమిక సోదరా జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా పనులను చేయుచు మెహరుని పాడుట మెహరుని తలపున నిలుపుటయే పనులను చేయుచు మెహరుని పాడుట మెహరుని తలపున నిలుపుటయే తలపుల నిండుగా ప్రభు నిండినచో మధురమౌ కదా జీవనము తలపుల నిండుగా ప్రభు నిండినచో మధురమౌ కదా జీవనము మెహరు శ్రీ అని పాడరా మెహరు మెహరని పాడరా మెహరు శ్రీ అని పాడరా మెహరు మెహరని పాడరా రేపవలు మెహరని మెహరు బాబాయ్ అని తలచిన చాలునని ప్రేమించిన చాలుననే మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా అమ్మ జై బాబా మెహర్ శ్రీ గారి మంచి ఆనిముత్యాన్ని పాడారు చక్కగా. ఈ పాట మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వేకెంట్గా ఉండే మైండ్కి బాబాతో నిండిన మైండ్కి తేడా చక్కగా చాలా చక్కగా అద్భుతంగా తెలియజేశారు ఈయన. అంటే మనకు కొటేషన్ కూడా ఒకటి ఉంది, వేకెంట్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ డెన్ అని. వేకెంట్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ డెన్ అంటారు. అంటే ఖాళీగా ఉండే మనస్సు దెయ్యాల కొంపతో సమానం అట. ఏదో ఒకటి ఆ మనస్సులో ఉండాలి. అది కళ కావచ్చు, ఒక పని కావచ్చు, దైవం కావచ్చు, మతం కావచ్చు, ఒక విధానం కావచ్చు. ఇది మానవుడికి సహజంగా సనాతనంగా వచ్చినటువంటి ప్రక్రియ. ఎందుకంటే
పాత రాతి యుగం నాటికి ఒక్కసారి వెనక్కి ఆలోచించినట్టయితే మనిషి మిగతా జీవులతో వేరే అయ్యి ప్రత్యేకంగా నాగరిక జీవిగా బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అతనికి సూర్యుడు కనిపించాడంట. అతడే దేవుడు అనుకొని అక్కడ మొదలైంది ఆరాధన. అందుకే మనం ఎన్ని మతాలు తీసుకున్నా అందులో సూర్యునికి లేదా అగ్నికి ప్రాధాన్యత ఉంది. సూర్యునికి అగ్నికి ప్రాధాన్యత ఉండడానికి కారణం అదే. ఎందుకంటే మొట్టమొదటి దైవాంశ అదే, భౌతిక నేత్రాలకు కనిపించినటువంటిది అనమాట. ఇంకా అక్కడితో ఏమైంది, అతనికి ఒక ఆసరా దొరికింది. అంతవరకు ఆందోళనగా ఉన్నాడు, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ అతనిలో ఉండేవన్నమాట. ఎప్పుడైతే ఒక ఏదో కనిపించని శక్తి తను నడిపిస్తోంది అన్న భావన వచ్చిన తర్వాత అతని నడకలో, అతని నడతలో, అతని జీవన విధానంలో మార్పు పూర్తిగా వచ్చేసింది. ఇక్కడ అదే జరుగుతుంది. ఎప్పుడైతే మెహర్ని మనస్సు నిండా నింపుకొని ఆత్మను ఆయనకి అర్పించి హృదయాన్ని పూర్తిగా మెహర్ బాబా ప్రేమతో నింపుకుంటామో ఆ జీవితం నడక వేరేగా ఉంటుంది. డ్రైగా ఉండే మరొక, అంటే మెహర్ బాబా అంటే తెలియదు, దైవం అంటే తెలియదు అనే వ్యక్తి తాలూకా జీవన విధానం వేరే విధంగా ఉంటుంది. ఈ పోలిక ఈ కీర్తనలో స్పష్టంగా చెప్పబడింది అనమాట. అందుకే నవవిధ భక్తి మార్గాల్లో సంకీర్తనకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఇదే. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు కాబట్టి. నాస్తికుల సంగతి విడిచిపెట్టేయండి, ఇక్కడ మనకి సంబంధం లేదు. ఇప్పుడు మనం ఈ చిన్న పరికరం ద్వారా ఒక ఆరాధన విధానంతో దైవంగా భావించి ఆయన్ని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మనం ఆధ్యాత్మికంగా ప్రయాణిస్తున్నట్టే లెక్క. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఆయన నిండి ఉంటే మనస్సులో లేదా హృదయంలో ఆ పోకడ చాలా అద్భుతంగా ఉంటదన్నమాట. మనం ఏం చేయాలో ఆయనే నిర్దేశిస్తాడు. ఆయన అందుకే అంటారు, మీ హృదయాంతరాంతరాలలోంచి వినిపించే స్వరం నాదే అంటాడు ఆయన. అంటే పరోక్షంగా మనం చెప్పాలంటే తెల్లవారు లేచింది మొదలు మళ్ళీ రాత్రి నిద్రించేంత వరకు కూడా మనం చేసే ప్రతి చర్య వెనకాల ఆయన తాలూకా ప్రోత్సాహం, ఆయన తాలూకా ఇన్స్ట్రక్షన్ ఉంటుంది స్పష్టంగా. దానికి అనుగుణంగానే మనం ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, తెల్లవారు వేరం లేవాలి, స్నానం చేసి ఆయన ముందు నిల్చొని ప్రార్థన చేయాలి, మనం జీవన విధానంలోకి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పినట్టుగా ప్రేమ మార్గంలో అందరినీ, సమాజంలో ఉండే చుట్టూ ఉండే వ్యక్తులను ఆ విధంగానే ట్రీట్ చేస్తూ ముందుకు కొనసాగాలి. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? అంతర్లీనంగా ఆయన చెప్పినవే, మనకు తెలియకుండానే ఆయన్ని అనుసరిస్తున్నాం. ఇదే అంటే మన రేపవలు రాత్రి రేయింబవళ్ళు 2 పూట్ల కూడా ఉన్నది 24 గంటల్లో సగం రాత్రి సగం పగలు కదా. ఈ రెండిట్లో గాని ఆయన ఉన్నట్టయితే ఆ నడకే వేరు, ఆ జీవితమే వేరు. ఈ కీర్తన మనం జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటే మాత్రం స్పష్టమైనటువంటి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎంత పరిపూర్ణంగా మన జీవితాల్లో నిండిపోయాడో మనకు అర్థమైపోతుంది. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మ మణిదీపిక, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. जय बाबा सर, जय बाबा। जय अवतार बाबा। मेहर बाबा की जय। నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా। బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై। నా మనసు మందిరాన ఉండిపోనే, నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు,
చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు కమ్మని పాటలు పాడావు పాటలతో పల్లవి అయినావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు బాబా మెహరు జై 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 నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా నిన్ను విడలేని బ్రతుకాయి మరచిపోలేని మమతాయి నిన్ను విడలేని బ్రతుకాయి మరచిపోలేని మమతాయి కోర్కెలే లేని నా ఎదలు కొండంత దేవుడవైనావు కోర్కెలే లేని నా ఎదలు కొండంత దేవుడవైనావు మెహర్ శ్రీనామ స్మరణములు నాదమై నిండిపోయావు మెహరు శ్రీనామ స్మరణములు నాదమై నిండిపోయావు బాబా మెహరు జై 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 నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా అవతార్ మెహర్ బాబా की జై బాబా సార్ మురళి గారు జై బాబా జై బాబా అమ్మ జై బాబా మంచి కీర్తన పాడారు మెహర్ శ్రీ గారి పాటల్లో ఇదొకటి ఆనిముత్యం యథార్థానికి ఎందుకంటే బాబా ఫిలాసఫీలో చెప్పినట్టుగా ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచాన్ని పదే పదే ఆయన వర్ణిస్తూ ఉంటారు ఈ ద్వంద్వత్వమే మొత్తం సృష్టిలో విశ్వంలో ఉంది అదే బయలాజికల్గా చెప్పాలంటే మనిషిలో కూడా ఉంది మనిషిలో ఉండే ద్వంద్వ గుణాన్ని మనం ఈజీగా చెప్పవచ్చు ఎలాగూ ఒకటి మనస్సు రెండు హృదయం మనం హృదయంతో చేసే పనులు చాలా ప్రేమపూరితంగా ఉంటాయి మనసుతో చేసే పనులు మాత్రం మనకు సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి అన్నమాట బాబా స్వయంగా చెప్పారు ఈ మాట మనసుతో ఏ పని చేసినా అది సమస్యలు తెచ్చిపెడుతుంది హృదయంతో చేసే పనులు మాత్రం అది కలెక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది మొత్తం సమాజాన్ని ప్రేమతో నింపేస్తుంది అన్నమాట దానికి అధినాయకుడు ఆయనే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే ఆయన కంటికి కనిపించడు కాబట్టి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నమ్మని వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం ఇక్కడ మనకు అనవసరం అయితే నమ్మిన వాళ్ళ సంగతి ఏమిటంటే ఆయన మనకున్నాడు అన్న విషయం వచ్చిన తర్వాత ఆయన రూపానికి ఒక ప్రాధాన్యత ఇస్తాం మనకు ఒక ఆరాధన విధానం తీసుకుంటాం ఆయన రూపానికి ఒక ప్రాధాన్యత ఇస్తాం ఆయన మాటలకి విలువిస్తాం ఆ విధంగా అనుసరించడానికి ప్రయత్నిస్తాం అన్నమాట
ఆ చెలిమిలోంచే మంచి కలిమి ఏర్పడుతుంది మనిషికి. అది ఆఖరికి ఎలాగైపోతుందంటే నిన్ను విడలేని బ్రతుకాయే అనే స్థాయికి వచ్చేస్తారనమాట. ఎందుకంటే ఏదో సందర్భంలో పరిచయం అవుతాడు ఆయన, చూస్తారు ఆయన్ని, ఆయన రూపాన్ని చూడడం జరుగుతుంది. ఆయన తల జాలం కూడా 3 విధాలుగా జరుగుతుంది ఇక్కడ. ఒకటి రూపమాధుర్యం, నామమాధుర్యం, ప్రేమ మాధుర్యం. ఈ 3 విధానాలుగా ఆయన మనిషిని ఆకట్టుకుంటాడనమాట. అది అంత విలువైనటువంటిది. ఎందుకు? భగవద్గీతలో కూడా చెప్పబడింది ఒక దగ్గర కదా, మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేణ మణిగణా ఇవం. భగవద్గీతలో చెప్పినటువంటి విధానం. ఏమన్నాడు ఆయన? ఈ విశ్వంలో నాకంటే విలువైనటువంటిది వేరే వస్తువేది లేదు అన్నాడు ఆయన. మీరందరూ కూడా ఒక దారంలో గొత్తబడిన మనుల్లాగా నాలో నిక్షిప్తమై ఉన్నారు. అదే విధంగా ఆ సనాతన తత్వాన్నే ప్రతి యుగంలో కూడా ఆయన తీసుకొస్తున్నాడు. అందుకని ఒకసారి అవతారుడుగా ఆయన మానవాళి మధ్యకు వచ్చేటప్పుడు ఆయన అవతారుడు అని గమనించి ఆయన పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అన్నమాట. ఆ చెలిమిని కలిమిగా మార్చుకునే భాగ్యం వాళ్ళకి దక్కుతుంది. తొలి ఆయన చూస్తాడో తొలి మనం చూస్తాము, అది వేరే విషయం. తొలి నిన్ను నేను చూశాను, మరి నీవు నన్ను చూశావు అన్న మాట అందుకే మెహర్శ్రీ వాడారు ఇక్కడ. ఎవరిని చూసినా ఫైనల్ గా శక్తివంతుడు ఆయనే కాబట్టి ఆయనకు లోబడిపోయే విధానం ఏర్పడుతుంది మనిషిలో. అది ఎంతవరకు అంటే నిన్ను విడలేని బ్రతుకాయే అనే స్థాయికి వచ్చి ఆయన ప్రేమని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాడనమాట. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా సార్. జై బాబా. శర్మ గారు ఒక కీర్తన పాడాలి ఇప్పుడు. జై బాబా శర్మ గారు. जय मेहर बाबा जी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, जय मेहर बाबा। కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మధేయమంట. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే ఆరాధనలు అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో. ఆరాధనలు అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో. అవగతమాయను అందునకు, అన్యము నాకింకా ఎందులకు. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట. దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి, దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి, బాటను చూపెను భ్రమపాపి, బాసటగా నిలిచే ప్రేమించి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మధేయమంట.
అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను. ప్రేమని తెలియని ఎదనిండి ప్రేమను పంచెను వెనకుండి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంత. తనువు మనసు నా సర్వస్వము మెహరుని సేవకు వేచియుండగా. తనువు మనసు నా సర్వస్వము మెహరుని సేవకు వేచియుండగా. క్షణికమైన ఏ కోరికలేలా ఇహమున మనుగడ ఎలా. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంత. అదే నా జన్మధేయమంట. అదే నా జన్మధేయమంట. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి మురళి గారు. ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన పాడారు. శ్రీనివాసరావు గారి ఆనిముత్యాల్లో ఇది ఒక ఆనిముత్యం. పదే పదే ఇలాగ అంటున్నానంటే నాకు అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, భగవంతుడు ఆయన నిరాకారుడు. అవతారుడుగా రాకముందు ఆయన సహజ స్థితి నిరాకార స్థితి. కాబట్టి ఏమిటంటే ఆయన కొంతమంది ఉపాధులను తీసుకొని వాళ్ళ ద్వారా తన తాలూకు కార్యక్రమాన్ని లోకానికి తెలియజేయడం ద్వారా తన ఉనికిని తెలియజేసుకుంటాడు ఆయన. ఒక భాస్కర్ రాజు గారు కావచ్చు, బాబ్జీ గారు కావచ్చు, చింతామణి గారు కావచ్చు, ఇప్పుడు సోకాల్డ్ రామకృష్ణయ్య గారు కావచ్చు, జిఎస్ఎన్ మూర్తి గారు, అలాగే ఆ కోవలోనే మెహర్శ్రీ డి శ్రీనివాసరావు గారు కూడా. ఎందుకంటే ఆయన్ని ఒక కలంగా చేసుకొని ఆయన ద్వారా తన తత్వాన్ని ప్రపంచానికి బాగా బహుముఖంగా తెలియజేయడం ద్వారా తన ఉనికిని తెలియజేసుకున్నారు బాబా. అది ఇక్కడ రహస్యం. ఇప్పుడు ఎందుకంటే భాస్కర్ రాజు గారు కూడా అందుకే అంటారు, ముక్కోటి దేవతలు ఉన్నారు మనకి, నిన్నే ఎందుకు కొలవాలి అని భాస్కర్ రాజు గారి ద్వారా కూడా ప్రశ్నింపజేశాడు ఆయన. అలాగే శ్రీనివాసరావు గారు కూడా అదే అంటారు, కోటి దేవతలు కొలువై వచ్చి కోరిక ఏమిటంటే మెహరు సేవే నాకు తప్పించి మరింకేం లేదని. ఇది ఎదుటి వ్యక్తి వినే వాళ్ళకి చాలా మార్గదర్శకంగా ఉంటుంది అనమాట. ఎందుకు? శాస్త్ర ప్రకారం చెప్పాలంటే భగవంతుడు ఒక్కడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అయితే మరి ముక్కోటి దేవతలు కోటి దేవతలు ఇవన్నీ ఎందుకు అంటారంటే ఇవన్నీ డివైన్ ఫ్యాకల్టీస్ అంటారు వీటిని. భగవంతుని తాలూకు లక్షణాలు ఉన్నాయి కదా, భగవద్వచనంలో కూడా చెప్పబడింది కదా. దశ అవస్థలు, భగవంతుని తాలూకా దశ అవస్థల గురించి తెలియజేశారు. అతనికి ముఖ్యంగా ఉండే 3 లక్షణాలను కూడా తెలియజేశారు. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం. అది అనంతం. అది ఈరోజు మనం ఏ జ్ఞానాన్ని అయితే వినియోగిస్తున్నామో అది ఆ అనంత జ్ఞానంలోదే. మనం కాలు రగరేసేస్తాం కానీ మనం వినియోగిస్తున్నటువంటి జ్ఞానం ఆ జ్ఞానంలోదే. చూసారా, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లోంచి ఏటీఎం ద్వారా డబ్బులు వాడుకుంటున్నట్టే ఆ జ్ఞానం, అనంత జ్ఞానంలోంచి మనం జ్ఞానాన్ని వాడుకుంటున్నాం. ఆ సంగతి మనకు తెలియదు. అలాగే మన ఆనందం కూడా అనంత ఆనందంలోదే. అలాగే మన శక్తియుక్తులు, మన సామర్థ్యాలు ఇవన్నీ కూడా ఆ అనంత శక్తిలోనివే. ఎందుకంటే మనం వేరేగా లేము, మనం ఆయనలో అంతర్భాగాలం. మనకి ఈ సంగతి తెలియదు.
కాబట్టి కోటి దేవతలు కాదు, ఎంతమంది ఉన్నా ఇవన్నీ కూడా ఆయనతో డివైన్ ఫ్యాకల్టీస్ అంటారు. ఇప్పుడు ఆంజనేయుడిని తీసుకుంటాం మనం, రామాయణంలో ఆంజనేయుడిని గొప్పగా చెప్తాం. అది ఆ ఫ్యాకల్టీ ఎక్కడిది? అతని శక్తిలోది, అది అనంత శక్తిలో ఉంది అది. అలాగే సరస్వతీదేవి గురించి చెప్పుకుంటాం, అది అంత జ్ఞానంలోది అది, ఆ ఫ్యాకల్టీ. ఇలాగనమాట ఆయన తాలూకా లక్షణాలు, ఆయన లక్షణ సమన్వితుడు ఆయన. అందుకే జిఎస్ఎన్ మూర్తి గారు కూడా బాబాని వర్ణిస్తూ ఆయన ఏమంటారంటే మల్టీ డైమెన్షనల్ సుప్రీం పవర్ అంటారు. బాబా ఈజ్ నథింగ్ బట్ మల్టీ డైమెన్షనల్ సుప్రీం పవర్ అంటారు జిఎస్ఎన్ మూర్తి. మల్టీ డైమెన్షనల్ అంటే బహుముఖమైనటువంటి, ఎన్ని ముఖాలో తెలీదు. వజ్రానికి ఎన్ని ముఖాలు ఉంటే అంత విలువట. మనం వజ్రాల షాప్కి వెళ్తామా, వజ్రం కొంటామా, వజ్రం గురించి మనకు తెలియదు యథార్థానికి, మామూలుగా చెప్పుకునే విషయం చెప్తున్నాను. ఆ వజ్రానికి ఎన్ని కోణాలుంటే అంత విలువైంది ఆ వజ్రం. అలాగే బాబా కూడా విశ్వనాథుడు, ఆయన యావత్ విశ్వానికి తండ్రి కాబట్టి అతని బహుముఖ కోణాలను మనం తెలుసుకోలేము. బహుముఖ కోణాలు కలిగినటువంటి మహాశక్తి సమన్వితుడు అన్నమాట జిఎస్ఎన్ మూర్తి గారి మాటల్లో చెప్పాలంటే. అతని తాలూకా సేవ కంటే ఈ కోటి దేవతలు ముక్కోటి దేవతలు ఏమీ కాదు, అంటే వేరైపోతాయి ఇవి. అంటే ఇప్పుడు మీకు ఇంకా సులువుగా చెప్పాలంటే, ఒక విద్యార్థి 10వ తరగతి విద్యార్థి తీసుకుందాం, 10వ తరగతి చదువుతున్నాడు. అతను విద్యార్థి ఒక్కడే, కానీ అతడు ఇంగ్లీష్ చదువుతాడు, తెలుగు చదువుతాడు, మ్యాథమెటిక్స్ చదువుతాడు, సైన్స్ చదువుతాడు, సోషల్ చదువుతాడు, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా చదువుతాడు. ఇంకా ఏవేవో అదర్ ఫ్యాకల్టీస్, అదర్ కరికులమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అతనికి ఒక్కడే వాటిని చదువుతాడు అనమాట. ఒక పీరియడ్లో మ్యాథ్స్ నేర్చుకుంటాడు, ఒక పీరియడ్లో సైన్స్ నేర్చుకుంటాడు, ఒక పీరియడ్లో ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఏక వ్యక్తే ఇన్ని విషయాల మీద ఏ విధంగా అయితే భౌతికంగా కనపరుస్తున్నాడో, భగవంతుడు కూడా ఏకకాలంలో తన తన పరిపాలన సౌలభ్యం కోసం అంశలు అన్నమాట. దేవతలందరూ ఆయన అంశలే. ఆయా సందర్భానుసారంగా ఆ అంశాలను వినియోగిస్తారు ఆయన. అందుకే కోటి దేవతలు కొలువై వచ్చినా నాకు ఇంకేం అక్కర్లేదు, ఆ మూల పురుషుడైనటువంటి ఆయన సేవే నాకు ముఖ్యం అనే ఏకత్వ భావన కోసమే బాబా తన 75 ఏళ్ల అవతార కాలంలో మనకి తర్ఫీదు ఇచ్చారు యథార్థానికి. ఒకేసారి చెప్పేస్తే ఏమవుతుంది, అన్నప్రాసంలో ఆవకాయ పెట్టినట్టు అయిపోతుంది. చూసారా, సామెత ఉంది, అన్నప్రాసంలో ఆవకాయ పెట్టడం అంటే అర్థం ఏమిటి? బిడ్డ కొంచెం పళ్ళు వచ్చిన తర్వాత అంతవరకు పాలు తాగుతూ ఉంటాడు. కాస్త పళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అన్నాన్ని మెత్తగా పిసికి అందులో కొంచెం పాలు కలిపి లేదా పప్పు నీళ్లు, పల్చటి పప్పు నీళ్లు కలిపి అతడికి అన్నప్రాసం చేస్తారు, అన్నం అలవాటు చేస్తారు. అది ఆ బిడ్డకి స్వాదిష్టంగా ఉండడం కోసం అందులో పటిక పంచదారని ఏవో ఫ్రూట్ జ్యూస్లని కలుపుతారు. ఎందుకు? ఇష్టంగా తిని అలవాటు చేసుకుంటాడని. అదే అన్నప్రాసంలో ఆవకాయ పెట్టారనుకో ఏమవుతుంది, ఆ రెండో పూట నుంచి మరి అన్నం జోలికి మరి రాడు. తెనాలి రామలింగడి పిల్లి కథ అయిపోతుందన్నమాట. అందుకని బాబా కూడా తన 75 ఏళ్ల అవతార కాలంలో నిదానంగా మనల్ని జాగృతం చేశారు ఆయన. అందుకే ఓవర్ నైట్ మీరు ఇవన్నీ నేర్చుకోక్కర్లేదని కూడా చెప్పేశారు బాబా. ఓవర్ నైట్, రాత్రికి రాత్రే మీరు ఇవన్నీ ఆ ఉపాసన పట్టేయాల్సిన అవసరం లేదు. నా గురించి పూర్తిగా మీకు తెలిసిపోవాల్సిన అవసరం లేదు. మీరు అలాగ నా నామం చేస్తూ నా ముందు కూర్చోండి అంతే, మిగతా విషయాలు నేను చూసుకుంటానన్నారు. మనకు తెలియకుండానే మన జీవితాల నిండా నిండిపోయారు ఆయన. మీకు దీనికి తార్కాణం ఒకటే ఒకటి, మీరు బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత ఒక్కసారి వెనక్కి చూడండి. బాబా పరిధిలోకి రాకముందు మీ జీవితం ఎలాగుండేది, బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలాగుండేది, చిన్న బేరీజ్ వేయండి, మీకు అర్థమైపోతుంది మీకు తెలియకుండా ఆయన ఎంతగా నిండిపోయాడో మీ జీవితంలో. వీటన్నిటిని కూడా మెహర్శ్రీ గారు ఈ కీర్తనలో అద్భుతంగా రాశారు.
ఆరాధనలో అర్థమేమిటి, అవతారునితో బంధమేమిటి అవగతమయ్యేలా తెలియజేశాడు ఆయన. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తాను నియోగించనంటాడు. బాబా అదే అంటారు, మై వర్క్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ అంటారు. తండ్రి, నీ సేవ చేయగలిగినంత శక్తి నాకు ఉందా అంటే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ప్రయత్నం చేయి అంటారు ఆయన. యథార్థానికి ఆయన పని ఆయనే చేసుకుంటున్నారు. మనం చేస్తున్నట్టు మనం భావిస్తాం, కానీ ఆయన పని పరిపూర్ణంగా ఆయనే చేసుకుంటున్నాడు ఆయన. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఆయన తాలూకు ఆధ్యాత్మిక ప్రణాళికలు ఇమిడి ఉంది. కాబట్టి ఆయన్ని విడిచిపెట్టే ప్రసక్తి చేయొద్దు. ఆయన్ని బలంగా పట్టుకోవడానికే ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. మంచి కీర్తన పాడారండి. జై బాబా. మా నాగమణి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కోరితే నీ ప్రేమ బాబా, నీ కోరితే నీ ప్రేమ బాబా, నీ ప్రేమయే శాశ్వతమీ ధరణిలోనా, కోరితే నీ ప్రేమ బాబా, నీ ప్రేమయే శాశ్వతమీ ధరణిలోనా, కోరితి నీ ప్రేమ బాబా, నీ ప్రేమ చూపులే నా ప్రాణము, నీ మందహాసమే నా జీవము, నీ ప్రేమ చూపులే నా ప్రాణము, నీ మందహాసమే నా జీవము, జపము తపము చేయనేల మెహరు కోసమే, జపము తపము చేయనేల మెహరు కోసమే, హృదయమర్పితంబైన ప్రేమ మెహరుడే, హృదయమర్పితంబైన ప్రేమ మెహరుడే, కోరితి నీ ప్రేమ బాబా, దూరమయ్యని ప్రేమయీ కలియుగంబునా, మనసు హృదయ సమభావము లేని జగతిలో, దూరమయ్య ప్రేమయీ కలియుగంబునా, మనసు హృదయ సమభావము లేని జగతిలో, మనుగడయే చాలా కష్టమైనది మెహరు, మనుగడయే చాలా కష్టమైనది మెహరు, ప్రేమ చూపి మోక్ష మార్గం చూపుము బాబా, ప్రేమ చూపి మోక్ష మార్గం చూపుము బాబా, కోరితి నీ ప్రేమ బాబా, రామావతారమే రామనామమై, కృష్ణావతారమే గీత సారమై, రామావతారమే రామనామమై, కృష్ణావతారమే గీత సారమై, మెహరు నామమీ జగమున మారు మ్రోగగా, మెహరు నామమీ జగమున మారు మ్రోగగా, అవతారుడవై వెలసే కలియుగంబునా, అవతారుడవై వెలసే కలియుగంబునా, కోరితి నీ ప్రేమ బాబా, నీ ప్రేమయే శాశ్వతమీ ధరణిలోనా, కోరితి నీ ప్రేమ బాబా, నీ కోరితి నీ ప్రేమ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మురళీధర్ గారు జై బాబా అండి. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. జై బాబా. ఈ కీర్తన సారాంశం చెప్పాలంటే చాలా అద్భుతమైన సారాంశం ఇది. ఎందుకంటే మనకి ద్వంద్వభూయిష్టమైన ప్రపంచం అంటున్నాం కదా. అంటే ఒకటి ప్రాపంచం, రెండు పరం, ఇహము పరం అంటారు. అందుకే ఇహానికి పరానికి పూర్తి విరుద్ధం అన్నమాట. ఇప్పుడు గమ్మత్ చూసారా, ఒక నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. ఒకటిని చూసుకోదు యథార్థానికి, బొమ్మ బొరుసును చూసుకోదు, బొరుసు బొమ్మను చూడదు, కానీ రెండు ఒకే నాణ్యానికి ఉంటాయి. అలాంటిది అనమాట ఇది.
ఈ ద్వంద్వం అనేది. రెండు కలిసి ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ రెండు భిన్నమే. ఒకదానికి పొంతన ఉండదు. అంతటి విచిత్రమైన విధానం అది ఒక ఆధ్యాత్మికతకే ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికత మాత్రమే ఈ రెండింటిని కలపగలదనమాట. బొమ్మని బొరుసుని కలిపిన నాణ్యాన్ని మనం ఎలాగైతే వినియోగించుకుంటున్నాం, ఏదైనా వస్తువు కొనేటప్పుడు వినియోగిస్తున్నాం, అలాగ ఆధ్యాత్మికత ఉంటే ప్రపంచాన్ని పరాన్ని రెండింటిని కలిపి వినియోగించుకునే శక్తి లభిస్తుంది మనిషికి. అది కేవలం భగవంతుని వల్లే సాధ్యం. భగవంతుడు అనేసరికి మరేమవుతుంది, కనిపించిన భగవంతుడు రూపం దాల్చి మన సౌలభ్యం కోసం ఈ విధానం సులభతరం చేయడం కోసమే మన మధ్యకి వస్తాడు ఆయన. చూసారా ఎంత సులభమో. యథార్థానికి ఇవన్నీ మనకు తెలియవు, ఇవన్నీ రహస్యాలు, దైవ రహస్యాలు అంటారు, ఆధ్యాత్మిక రహస్యాలు అంటారు. అసలు ఆయన తన అనంతధామాన్ని విడిచిపెట్టి ఒక 6 అడుగుల మనిషిగా రూపం దాల్చి మన మధ్యకి రావడానికి కారణం ఇదే. ఈ రహస్యాలు మనకి చెప్పి ఈ ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అంటకుండా ఆయన ప్రేమను మాత్రమే పొందుతూ మిగతా విషయాలను పక్కకు నెట్టేసి హాయిగా ఆనందంగా బ్రతికే విధానాన్ని నేర్పడం కోసమే ఆయన మన మధ్యకి వస్తాడు. ఆయన మన చేత యజ్ఞాలు యాగాలు చేయించడానికి కాదు, మన చేత వేదాలు వల్లింప చేయడానికి కాదు, పురాణాలు చదివించడానికి కాదు. ఈ సాధారణ జీవితంలోనే ఈ ప్రపంచంలోనే ఉంటూ తడబడకుండా ఆయన అనుగ్రహంతో ఆయన ప్రాపున ఉండి ఆయన రక్షణలో ఉండి హాయిగా ముందుకు కొనసాగే విధానం కోసమే ఆయన మనతో చెలిమి చేస్తాడనమాట. అందుకే నన్ను మీ శాశ్వత చెలికానిగా చేసుకోండి అన్నాడు ఆయన. ఆ విధంగా ఆ కలగలిపే ఈ కీర్తనలో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి ప్రపంచ విధానం, రెండు పరమాత్మని విధానం. ఈ రెండింటిని కలపడానికి ప్రయత్నించే విధానం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికతలో మాత్రమే సాధ్యపడుతుంది. అది అంత చక్కటి తత్వాన్ని, అందుకే ప్రతి కీర్తన ఒక సందేశమే. ప్రత్యేకంగా స్పీచ్లు వినక్కర్లే. మనం కీర్తన జాగ్రత్తగా విన్నట్టయితే ఆ రచయిత ద్వారా బాబా ఏం చెప్పిస్తారో అదే ఒక అద్భుతమైన సందేశం. మంచి కీర్తన పాడారు జై బాబా. ఇప్పుడు విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ నుంచి ఒక కీర్తన పాడాలి. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి, రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి. రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి, రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి.
బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధువన్నది ఉండాలంటే బాబా ఒక్కడే మిగలాలి. బంధువన్నది ఉందనుకుంటే బాబా ఒక్కడే మిగలాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి. మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి. నేనే మెహరైపోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఈ రచయిత ఎంత చక్కని భావానికి లోనయ్యారో గమనించండి. ఈ కీర్తనలో బాబా మెహర్ కావాలి అంటూనే మెహర్ కావాలి అంటే ఒక సాధారణ వాక్యం. అది కొత్తగా అప్పుడే బాబా పరిధిలోకి వచ్చిన వ్యక్తి ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? బాబాని చూసిన వెంటనే ఈరెవరు ఎస్వి రంగారావు లాగా ఉన్నాడు, ఈయన దేవుడు అంటున్నారు ఏమిటి అన్నట్టుగా పొడిగా ఉంటుంది అతని ప్రవర్తన. అలాంటి వ్యక్తి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాబాతో నడిచిన తర్వాత అప్పుడు ఆయన గురించి ఆలోచించమని చెప్పండి, ఎలా ఉంటుంది? వెంటనే లెంపలు వేసుకుంటాడు ఎస్వి రంగారావు అన్నందుకు. అయ్యో, ఆయన అనంతుడు, ఆయన విశ్వానికి తండ్రి, ప్రేమమూర్తి, ఆయన సర్వం ఆయనే అన్న స్థాయికి వెళ్ళిపోతాడు 5 ఏళ్ళు 10 ఏళ్ళలోనే. బాబా అందుకే మనకి చిన్న సందేశాలు చెప్తూనే అవి మనలో నిక్షిప్తం అయ్యేలాగా సంఘటనలు కూడా సృష్టిస్తూ ఉండేవారు ఆయన. తన 75 ఏళ్ళ అవతార కాలంలో ఎన్ని సంఘటనలో ఇలాంటివి తెలియదు. ఇప్పటికి 16 వాల్యూములు వచ్చాయి మెహర్ ప్రభు చరితం. ఈ 16 వాల్యూముల్లో ఆయన తాలూకు అనుభూతులు, అనుభవాలు, ఆ విధానాలు మనం ఆకలింపు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు అలాగే ఆయన పరిశోధిస్తూనే వస్తారు. మనందరికీ తెలుసు అమేయ్ కుమార్ హజ్రా, ఆయన సంఘటనలు అలాగే. ఆయన చిన్న విషయాల్లోనే బాబాని పరీక్ష పెడుతుండేవాడు. అలాగే జిఎస్ఎన్ మూర్తి గారు కూడా ఈయన దేవుడు అంటున్నారు ఏమిటి, ఈయన రాముడు అంటున్నారు, ఈయనే కృష్ణుడు అంటున్నారు, మనలాగే చక్కగా సాద్రా వేసుకుని కోటు వేసుకుని ఉన్నాడు, మీసాలు మనలాగే ఉన్నాడు, ఈయనేమిటి దేవుడా అన్నట్టుగానే ప్రారంభంలో అందరికీ ఆ భావనే. కానీ తదుత్తర కాలంలో వాళ్ళు పాదాక్రాంతులైపోయారు. ఇంత విమర్శించిన వ్యక్తులు కూడా ఆయన కాళ్ళ దగ్గర కూర్చునేవారు. జిఎస్ఎన్ మూర్తి గారు సామాన్యుడు కాదు. ఆయన భగవద్గీతని సంపూర్ణంగా ఔపోసన పట్టేసినటువంటి ఆధ్యాత్మికవేత్త. అలాంటి వ్యక్తి కూడా అన్ని పక్కకు నెట్టేసి బాబావే దేవుడు, ఆయనే కృష్ణుడు, ఆయనే రాముడు అని ఆయన దగ్గర కూర్చునేవారు ఎప్పుడు కూడా. అలాగూ అంటే ఆయనతో ప్రయాణం చేస్తున్న కొద్ది ఆయన నుంచి మనకు లభించే అనుగ్రహం కానీ, ప్రేమ కానీ, ఆ బలాన్ని, ఆత్మ బలాన్ని, మనోనిబ్రాన్ని ఆ విధంగా కలిగిస్తుంది అన్నమాట. ఇది అనిర్వచనీయమైంది. ఇది అయితే భౌతికంగా మనకు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. ఇవన్నీ దేనికి? ఇవన్నీ ఆత్మ మదింపే. మళ్ళీ బాబా అందుకే అంటారు, సాధారణ జీవితం గడుపుతూనే నేనిచ్చిన జీవితం ఇది, నా చేత మీకు ఇవ్వబడినటువంటి జీవితం కాబట్టి ఈ సాధారణ జీవితం గడుపుతూనే కష్టాన్ని, సుఖాన్ని
సమంగా తీసుకుంటూ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి చెందకుండా ఇవన్నీ మా మదింపు కోసం, మా తాలూకా క్షేమం కోసం, మా మోక్షం కోసం, మా స్వేచ్ఛ కోసం నీవే కల్పిస్తున్నావు తండ్రి అన్న అవగాహన బలంగా వచ్చేసేలాగా చేస్తాడు ఆయన. డాంకిన్ విషయం తీసుకోండి. విలియం డాంకిన్ ఆయన లండన్లో డాక్టర్ చదివాడు ఆయన. మన ఇండియాలో డాక్టర్ చదివిన వాళ్ళనే మనం ఈరోజు పట్టుకోలేకపోతున్నాం. ఆయన హోదాలని, వాళ్ళ స్టేటస్ని, వాళ్ళ బిహేవియర్ని మనం పట్టుకోలేకపోతున్నాం. అలాంటిది ఫారెన్లో ఒక ఫారినర్ అయ్యుండి అక్కడ డాక్టర్ చదివినటువంటి డాంకిన్ని బొంబాయి వెళ్ళిపోయి లాండ్రీ నడపమన్నారు బాబా. తనే స్వయంగా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే లాండ్రీ పెట్టమన్నారు. ఏమైంది అక్కడ? మరొక లాంటి వల్ల ఇదేమిటి, నువ్వు దేవుడు అని వస్తే నువ్వేంటి ఇలాంటి పనులు చెప్తున్నావని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు నాకు అవసరం లేదు, నా జీవితం నాది, నేను చూసుకుంటానంటారు. కానీ డాంకిన్ అలా చేయలేదు. కారణం ఏమిటి? అతనికి ఏర్పడినటువంటి బలమైన సాక్ష్యం అలాంటిది. విలియం డాంకిన్కి బాబా ఇచ్చినటువంటి మదింపు అంత అద్భుతమైన మదింపు ఇచ్చారు ఆయన. బాబా దేవుడు అని పరిపూర్ణంగా విశ్వసించాడు డాంకిన్. అందువల్ల లెట్రిన్ కడగమన్నా కడుగుతాడు డాంకిన్. నేను డాక్టర్ని, నేను ఆ పని చేయకూడదు అనలేడు. కారణం ఏమిటి? అక్కడ చెప్తున్నది బాబా. అది కావాలన్నమాట. ఇవన్నీ మార్గదర్శకాలే. మనం ఏ సంఘటన తీసుకున్నా, డాంకిన్ ఒక చిన్న ఉదాహరణ చెప్పాను నేను. అలాగూ మనం ఆయనతో ప్రయాణించేటప్పుడు మనం ఆయనగా అయిపోవాలి అంటే అది అంత తేలికైన పని కాదు. బాబా కూడా చెప్పారు, నేను మీరు మనం కాదు ఒక్కటే అంటూనే మరొక మాట చెప్పారు. ఏమిటది? మీరు నేను మీరు అన్న మాట వాస్తవమేమో కానీ మీరు నేనన్న మాట మాత్రం కొంచెం దూరమైన మాట అది అని చెప్పారు. కారణం ఏమిటి? మనం పరిమితులం కాబట్టి, మనకు ఆ స్పృహ లేదు కాబట్టి. నేను దేవుడు అనే స్పృహ నాకుంది, నీకు ఆ స్పృహ లేదు అంటారు ఆయన. కానీ యథార్థానికి ప్రయత్నిస్తే మీరు నేను ఒకటైపోతాం అంటూనే అన్ని రకాలుగా కూడా మన క్లూస్ ఇచ్చేశారు. కావలసిన క్లూ, ఆధ్యాత్మిక క్లూలన్నీ కూడా ఇచ్చారు ఆయన. ఆ బలాన్ని, మనోనిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని నింపుకునే శక్తిని అద్భుతంగా ఇచ్చారు ఆయన ఈ యుగంలో. కాబట్టి ఆయన్ని ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. ఇప్పుడు నన్ను డిఆర్కే శ్రీను ఒక కీర్తన పాడాలి. జై బాబా. మురళి గారు చెప్పారా నా పేరు? అమ్మా నన్ను అడిగారా? లేదమ్మా, డిఆర్కే శ్రీను పేరు చెప్పానమ్మా. జై బాబా. జై బాబా నాన్న. శ్రీను, డిఆర్కే శ్రీను. ఓ, అన్మ్యూట్ అవ్వట్లేదా? ఓకే ఓకే. జై బాబా అండి. వినిపిస్తుంది. ఓకే, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. జై బాబా. నాకు ఇక్కడ మ్యూటే ఉంది. జై మెహర్ బాబా. అది టెక్నికల్. అవతార్ మెహర్ బాబా की जय. బాబా నమో, మెహర్ బాబా నమో, భక్త జన రంజనాశ్రిత పరిపాలన. బాబా నమో, మెహర్ బాబా నమో,
తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విషదము కాదే. తేజోమయుని తాత్విక భావము విజ్ఞులకైనా విషదము కాదే. హే పురుషోత్తమా దివ్య సనాతన, హే పురుషోత్తమా దివ్య సనాతన, దీవింపుము మము నీ సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో. భక్త జన రంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో. కరుణామయుని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. కరుణామయుని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి, పంచదవట కృప కరుణార్ధ హృదయ. బాబా నమో మెహర్ బాబా నమో. భక్త పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. హే ప్రేమమయా వెన్నంటి మము, ప్రేమమయా మము గాంచెడ ప్రభు విల మరి లేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో. భక్త జన రంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జయబాబా మురళి గారు ఆయన సాంగ్ అయిపోయినట్టుంది. ఉమారెడ్డి గారు మీరు పాడండి. ఈలో ఆయన మా అన్మ్యూట్లో అయ్యేలోపు మ్యూట్లో ఉన్నారు. జయమరబాబు ఉమారాణి గారు. జై బాబా, జై బాబా. వినిపిస్తోందా? వినపడుతోందండి, వినపడుతోంది. ఓకే ఓకే. జై బాబా. మా ఉమారాణి కీర్తన పాడండి. నేనండి. పాడండి అమ్మా. జై బాబా పాడండి.
ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై. అది కాదురా బాట ఆనందమును పొందాది, కాదురా బాట ఆనందమును పొందా, అది కాదురా బాట. మెహరు ప్రేమను గ్రోలి తరించరా జీవా, మెహరు కొంగును వీడక గమ్యస్థానము చేరు. మెహరు ప్రేమను గ్రోలి తరించరా జీవా, మెహరు కొంగును వీడక గమ్యస్థానము చేరు, అది కాదురా బాట ఆనందమును పొందా, అది కాదురా బాట. మెహరు ప్రభువేనయ్యా కలిగావతారుండు, మెహరు ప్రభువేనయ్యా కలికావతారుండు, మెహరు కొంగును వీడక గమ్యస్థానము చేరు, మెహరు కొంగును వీడక గమ్యస్థానము చేరు, అది కాదురా బాట ఆనందమును పొందా, అది కాదురా బాట, అది కాదురా బాట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, మంచి పాడారు. జై బాబా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. గాడ్ స్పీక్స్ లోనే ఉంది ఈ రహస్యం. ఎలాగంటే రాతి నుంచి మానవ దశ వరకు జరిగే ఎవల్యూషన్ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే తనకు చేరుగా తెచ్చుకున్నాడు ఆత్మని. బాబా జీవాత్మని తనకు అత్యంత చేరువుగా తెచ్చుకొని బేసికల్ గా మనిషి ఆనంద స్వరూపుడు అనే విధంగా చేసుకున్నాడు ఆయన. మనిషి బేసికల్ గా ఆనంద స్వరూపుడే, కానీ ఎక్కడైతే విభేదిస్తున్నాడు, అతను పరిమితుడు, అపరిమితుడు కాదు, మనస్సుకు లోబడి పనిచేస్తున్నాడు. ఇవన్నీ చిన్న చిన్న లక్షణాలన్నీ ఉండడం వల్ల అతను పూర్తి ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. అందుకే అది కాదురా బాట అనడంలో ఉద్దేశం అదే. ఈ ఆనందాన్ని పొందడానికి చాలా ప్రయత్నం చేస్తుంటది అనమాట. ఆ ప్రణాళిక విధానంలోనే ఈ ఆధ్యాత్మిక మదింపు ఏదైతే ఉందో జరుగుతూ కొనసాగుతుంది. మనిషిని పరిపూర్ణంగా మార్చే విధానం ఏర్పడుతుందన్నమాట. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఆధ్యాత్మిక సాధనలో ఇమిడ్చాడు పరమేశ్వరి. జై బాబా, మంచి కీర్తన పాడారమ్మా. జై. ఇప్పుడు అమ్మ సత్యవతి గారు మీరు కీర్తన పాడండి. జై బాబా. జై మెహర్ బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతారరుదించి ఆనందించేను 700 మరలా తాను అవతారరుదించి ఆనందించేను. లహరు వ్యక్తమాయను సృష్టి రూపొందెను వ్యష్టి జీవనము వడివడిగా సాగే
లహరు వ్యక్తమాయను సృష్టి రూపొందెను వ్యష్టి జీవనము వడివడిగా సాగే వివిధ భావముల వివిధ రూపముల వివిధ భావముల వివిధ రూపముల ఆత్మనే మరచిపోయి జీవించెనుగా అవతారరు దెంచి ఆనందించేను 700 మరలా తాను అవతారరు దెంచి ఆనందించేను ప్రేమ బీజాలను మెహరు వేసియున్నారు హృదయ క్షేత్రమే అంతర్యామి నిలవాయెను ప్రేమ బీజాలను మెహరు వేసియున్నారు హృదయ క్షేత్రమే అంతర్యామి నిలవాయెను వాటి ఫలింపగా సాధనము చేసిన వాటి ఫలింపగా సాధనము చేసిన మెహరు చైతన్యమై దీవింతురుగా అవతారరు దెంచి ఆనందించేను 700 మరలా తాను అవతారరు దెంచి ఆనందించేను ఆత్మ వ్యక్తమాయను ప్రేమ రూపము దాల్చి జగమునందంత వెళ్ళి విరయసాగే ఆత్మ వ్యక్తమాయను ప్రేమ రూపము దాల్చి జగమునందంత వెళ్ళి విరయసాగే నిశ్చలానందమే శాశ్వతానందమే నిశ్చలానందమే శాశ్వతానందమే అంతర్యామి హృదిలోని వ్యక్తమాయగా అవతారరు దెంచి ఆనందించేను 700 మరలా తాను అవతారరు దెంచి ఆనందించేను అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అండి థ్యాంక్ యూ మురళి గారు అందరికీ జై మెహర్ బాబా పాడారు చాలా తత్వబోధులు ఉన్నటువంటి కీర్తన తాత్వికంగా గమనించినట్టయితే 700 ఏండ్ల నుంచి 1400 ఏండ్ల వరకు నేను రానన్న పరమేష్టి ఇప్పటికి 5329 సార్లు వచ్చేసాడు అంటే మానవాళి పట్ల ఆయనకుండే తపన ఎంత తీవ్రమైందో తెలుస్తుంది ఇక్కడ అంటే బాబా ఓ మాట చెప్పారు భగవంతుడిగా పరిపూర్ణుడు కాడు మానవుడైనప్పుడే పరిపూర్ణుడు అలాగే మానవుడుగా పరిపూర్ణుడు కాడు భగవంతుడైనప్పుడే పరిపూర్ణుడు ఇది తాను చెప్పిన మాటే నిజమని నిరూపింపచేసాడు ఈ అవతారంలో మీ కీర్తన వింటే నాకు ఇదే అర్థం అవుతుంది ఈ సందేశం 100% నిజం అనేది ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆయన భగవంతుడు అయ్యుండి కూడా అవతారుడుగా వచ్చి తాను సాధకుడుగా మనతో పాటే సాధన చేయించాడు ఈ సప్తభూమికల అంతర్గత ప్రయాణం ఏదైతే ఉందో 4 జర్నీస్ భగవంతుని దశావస్థలు ఇవన్నీ అవసరం ఆయనకి భగవద్గీతలో కూడా అదే చెప్పబడింది నాకు ఈ 3 లోకాల్లో ఏ పని లేకపోయినప్పటికి కూడా నేను పొందాల్సింది కానీ పొందలేనిది కానీ ఏది లేదు అయినప్పటికి కూడా నేను వస్తూనే ఉన్నాను మీతో పాటే కర్మలో పాల్గొంటూ ఉన్నాను అంటాడు ఆయన భగవద్గీతలో ఈ గమనిస్తే ఈయనకి ఎందుకు ఈ తెప్పలు అనిపిస్తుంది అందుకే ఫ్రాన్సిస్ బ్రాబాజీ అని ఒక సందర్భంలో బాబా బాగా అలసిపోయి 2 చేతులు వెనక్కి చాచేసి నిస్సత్తుగా కూర్చొని ఉంటారు ఆయన్ని డైరెక్ట్గా బాబానే అడిగేశారు ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ బాబా విశ్రాంతి తీసుకోవచ్చు కదా శరీరం చాలించవచ్చు కదా అని కూడా అనేసారు ఆయన
ఎందుకు ఈ వేదన, తీవ్రమైన వేదన, శరీరం చాలించవచ్చు కదా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అడిగారు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. అందుకే బ్రాబజాన్ అంటే బాబాకు చాలా ఇష్టం. ఎందుకంటే భగవంతుని బాగా ఆకలింపు చేసుకున్న ఆత్మది. అప్పుడు బాబా అంటారు, నాకు ఈ చిన్న చిన్న రెస్టులు పనికిరావు, నాకు మళ్ళీ 700 ఏళ్ళు రెస్ట్ కావాలి. అంత రెస్ట్ కావాలంటే దానికి కావలసిన ఇక్కడ ప్రక్రియ అంతా ఈ అవతారంలో చేసిన తర్వాతే నేను తీసుకుంటాను అంటారు ఆయన. అలాగే 1968లో నేను వచ్చిన పని అంతా 100కి 100 పాళ్ళు నెరవేరింది. మళ్ళీ నేను తర్వాత వచ్చినప్పుడు మిగతా చూద్దాం, మీ అందరి హృదయాల్లో ఉంటాను నేను అని చెప్పేసి అంతర్ధానం అయ్యారు. అలాగూ ఆ ప్రక్రియ, అంత అద్భుతమైన ప్రక్రియ ఆయన తల్లి ప్రణాళికలో ఇమిడి ఉంది. ఒంటరివాడు కదా మరి, ఎందుకంటే విశ్వం షిరీన్ మాయితో అంటారు కదా, నాకు మొత్తం విశ్వం అంతా నేనే కనిపిస్తున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను. ఎందుకంటే ఆమె బాబాతో అంటుంది, నాయన నలుగురిలాగే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది. ఆవిడ పాపం, ఆవిడ మరి భౌతిక జీవి, అది కార్యకారణ సంబంధం, అది కారణ జన్మలు అయినప్పటికి కూడా ఆవిడ ఒక జీవాత్మ కాబట్టి ప్రాపంచికంగా తను అంటుంది, అందరిలాగే నువ్వు కూడా వివాహం చేసుకుని ఆనందంగా ఉండొచ్చు కదా అంటే, అమ్మ విశ్వం అంతా నాకు నేనే కనిపిస్తున్నాను, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అడిగాడు ఆయన. అంతటి అద్భుతమైనటువంటి విధానాలు ఆయన సందేశాల్లో, ఆయన మాటల్లో ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటే ఆ పరిపూర్ణత లభిస్తుంది. జయబాబా అమ్మ మంచి కీర్తన పాడారు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక కీర్తన పాడాలి. జయబాబా అమ్మ, విజయలక్ష్మి గారు. జయబాబా అండి. జయబాబా అమ్మ పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. మౌనము దాల్చి భాషించ దివ్యత్వమా, మౌనము దాల్చి భాషించ దివ్యత్వమా. మనసు హరించే మేల్కొల్పు ఆనందమా, మనసు హరించే మేల్కొల్పు ఆనందమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. ప్రతి యుగమందు అరుదించు అవతారమా, పాప భారాన్ని తొలగించు పరిశుద్ధమా. ప్రతి యుగమందు అరుదించు అవతారమా, పాప భారాన్ని తొలగించు పరిశుద్ధమా. సత్య మార్గాన్ని చూపించు పరతత్వమా, సత్య మార్గాన్ని చూపించు పరతత్వమా. ప్రతి హృదయాన్ని స్మృశించు సందేశమా, ప్రతి హృదయాన్ని స్మృశించు సందేశమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. వివిధ రూపాలు ధరించు అవ్యక్తమా, వివిధ నామాల చరించు నిశ్శబ్దమా. వివిధ రూపాలు ధరించు అవ్యక్తమా, వివిధ నామాల చరించు నిశ్శబ్దమా. దివ్య సూక్తులను వివరించు సద్గ్రంథమా, దివ్య సూక్తులను వివరించు సద్గ్రంథమా. బంధముల త్రుంచి రక్షించు కారుణ్యమా, బంధముల త్రుంచి రక్షించు కారుణ్యమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. రూప మధురిమను అందించు లావణ్యమా, వేణు మధురిమను వినిపించు సంగీతమా. రూప మధురిమను అందించు లావణ్యమా,
వేణు మధురిమను వినిపించు సంగీతమా ఇలా మధురిమల మరిపించు మాధుర్యమా మధురిమల మరిపించు మాధుర్యమా ప్రేమ మాధుర్యమును తేజు శృంగారమా ప్రేమ మాధుర్యమును తేజు శృంగారమా ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా మౌనము దాచి భాషించ దివ్యత్వమా మనసు హరించే మేల్కొల్పు ఆనందమా మనసు హరించే మేల్కొల్పు ఆనందమా అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి మురళి గారు. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. ఆయన విశ్వరూపం కనిపిస్తుంది ఈ కీర్తనలో. యథార్థానికి అర్థం చేసుకుంటే ఆయన తాలూకు విశ్వరూపాన్ని చూడొచ్చు అన్నమాట. అద్భుతమైన విధానం ఈ కీర్తనలో ఉంది. ఆది లేని ఆదిలో ఉన్నాను నేను, అంతం లేని అంతం వరకు ఉంటాను అంటారు ఆయన. దానికి అర్థం చెప్పగలమా? ఆది లేని ఆదిలో ఉన్నాను, అంతం లేని అంతం వరకు ఉంటాను అంటే ఇటర్నల్ అన్నమాట, ఇన్ఫినిట్. దానికి మనం పట్టు దొరకడం ఆయన. అది ఇన్ని రూపాలుగా ఒకరికి మంచి కీర్తనలో వినిపిస్తున్నాడు, ఒకరికి మంచి సందేశం ద్వారా తెలియజేస్తున్నాడు, వ్యక్తం అవుతున్నాడు. ఆయన ఉనికి వ్యక్తమయ్యే విధానాలు అద్భుతం అన్న. సంగీత ప్రియులకు మంచి కీర్తనగా వినిపిస్తాడు ఆయన, సందేశ మంచి సందేశంలా వినిపిస్తాడు. కాక ప్రేమ గురించి ఆలోచించే వారికి మంచి ప్రేమికుడుగా, ప్రీతముడుగా కనిపిస్తాడు. పలు విధాలుగా అన్నమాట. ఎవరు ఏ రూపంలో ఏ విధంగా ఆశిస్తే ఆ విధంగా కనిపిస్తాడు ఆయన. అనంతుడు అన్న పేరు పెట్టడంలో ఉద్దేశం అదే. ఆయన అనంత అద్భుతం. అయితే అంత వైశాల్యాన్ని మనం తట్టుకోలేం కాబట్టి ఆయన ఏం చేశాడు, చిన్న 6 అడుగుల రూపాన్ని తీసుకొని మెహర్ బాబా అనే రూపంతో మన మధ్యకి వచ్చాడు. అందుకే బాబా పదే పదే ఈ రూపం నేను కాదు, ఇది చిన్న తుడు మాత్రమే చెప్పడంలో ఉద్దేశం అదే. మన పరిమితత్వాన్ని, అంటే ఆయన అపరిమితత్వాన్ని ఈ పరిమితత్వం తట్టుకోలేదు కాబట్టి మన అనుకూలంగా ఉండేలాగా మన మధ్యకి వచ్చి మన ముందు కూర్చుంటున్నాడు అనమాట ఆయన. మనం పాడే కీర్తనలు వింటున్నాడు, మన బాధలను ఆకలింపు చేసుకుంటున్నాడు, మనల్ని మదింపు చేయాల్సిన విధంగా చేస్తున్నాడు, ప్రేమను అందిస్తున్నాడు, అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, ఆత్మను మదింపు చేస్తున్నాడు. మనలో ఒకటిగా మన హృదయంలో ఉంటున్నాడు ఆయన. అంతటి వైశాల్యం కలిగినటువంటి విశాలమైన హృదయం కలవాడు. విశ్వమే ఆయన తల హృదయం. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఆయనతో బాంధవ్యం ఏదైతే ఉందో అందులో ఉంది. కాబట్టి దీన్ని మనం పటిష్టంగా నిలబెట్టుకోవాలి, మన బాధ్యత అది. జై బాబా, మంచి పాడారమ్మా. జై బాబా. జై బాబా. మా సత్యవతి గారు ప్రార్థన చేస్తారా? జయబాబా సమయం అయింది, ప్రేయర్ చేయండి. సార్ నేనేనా? సత్యవతి గారు. సత్యవతి. జయబాబా. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరపమానుడవు. నీ ప్రమాణం ఎవరునూ ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడగలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండువు, నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున కలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు,
అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహూర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడి ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికముగాను, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా, నీతో ఐక్యమగునంతటి అర్హత కలుగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకు సహాయము చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు మెహర్ బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండినట్లు మాకందరకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఇప్పుడు నామం చెప్పుకుందాం. అనంతరం మణిదీపిక హారతి సిద్ధంగా ఉండాలి, హారతి నివేదించడం కోసం. ఇప్పుడు నామం చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా की जय. भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. बाबा की जय, मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. बाबा की जय, मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. बाबा की जय, मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. बाबा की जय, मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय.
भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆ మౌన సుధామని మౌనంగా ధ్యానిద్దాం. అనంతరం మణిదీపిక బాబా వారికి హారతి నివేదిస్తుంది. జై బాబా అందరికీ కూడా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అమ్మ మణిదీపిక బాబా వారికి హారతి నివేదించమ్మా. జై బాబా సార్. జై జై బాబా. అవతార్ మెహర్ బాబా సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. ప్రభుని ప్రేమకి వశమై సమస్తం నీవే అన్నాము సదా, నీ నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమిరిగిన నీకివేమా మనసు హారతులు, ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు. కనులలో నిండిపోయిను నీదు
రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపస్సు నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివే మా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివే మా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా అలాగని శోధనము చేస్తే ప్రభు మా ఊపిరనంత పరాత్పర పరమ పావన నీకివే మా మనసు హారతులు అగోచర ఆది అంతము లేని నీకే ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభు మా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా అమ్మ, జై బాబా. బాబా వారికి చక్కగా హారతి నివేదించావు. జై బాబా. కార్యక్రమం చక్కగా ముగించుకున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకే అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. जय बाबा अंडी अंदर की अवतार मेहर बाबा की जय।